వాళ్ళకి పైన ఎక్కడో బ్లడ్ కనిపించిందండి. ఏ దయ్యం ఉందో అని ఎత్తుక్కోవడానికి వెళ్తున్నారు. ఓ మై గాడ్ నిత్య, వాట్ ఈస్ దిస్? బద్రి పైన హాయ్ అండి, వెల్కమ్ టు కోగ్లా కృష్ణ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము వీకెండ్లో సరదాగా ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి ఫామ్ హౌస్కి వచ్చాము. అయితే ఇక్కడ మేము అనుకోని కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేశాము. అదేంటో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థం అవుతుంది. సో చూసేయండి. గాలేస్తుంది మహి, గాలి గాలి. ఫ్రాక్స్ కుట్టించుకునే వాళ్ళం కదా. గోయింగ్ ఇన్ సైడ్. బోర్డు ఆడుకుందాం, సాయంకాలం బోర్డు. పైన ఎక్కడో బ్లడ్ కనిపించిందండి. ఏ దయ్యం ఉందో అని ఎత్తుక్కోవడానికి వెళ్తున్నారు. కనిపించిందా? అక్కడ కాదు, అక్కడ కాదబ్బా, ఇదిగో అబ్బా, ఇదిగో కనిపించిందా? ఇందాక మార్నింగ్ అయితే అద్భుతంగా కనిపించింది. నాకు కూడా బ్లడ్ అనిపించింది. ఫస్ట్ టచ్ చేసి చూస్తే మేమే ఈ గది తీసుకొని అక్కడంతా బ్లడ్ మార్చి ఎవరినో చంపేశారండి. అచ్చం బ్లడ్ లాగానే ఉంది. లేదు కానీ ఫస్ట్ నాకు కూడా అలాగే అనిపించింది. ఫస్ట్ చూసినప్పుడు వాటర్ ఏమో అనుకున్నా, ఎవరైనా చెయ్యిలో వేసేళ్ళారేమో అనుకున్నా. తర్వాత ఏమో ఎంతసేపటికి ఆరకపోతే ఏంటిది ఆరట్లేదని ఇలా టచ్ చేస్తే ఏదో జిగురు. ఓ మై గాడ్ నిత్య, వాట్ ఈస్ దిస్? ఎవరి బ్లడ్ ఇది? ఇదిగో అమ్మ బ్లడ్. అయ్యా నిత్యం ఏం చూసావు? ఎక్కడ కనిపించింది బ్లడ్? ఏది నాకు చూపించు. ఇక్కడ ఇదంతా బ్లడ్నా? ఇక్కడ కూడా ఉందా? అమ్మా, ఇదంతా అదేనా? అరే భయపడకు రే.
అరే ఆగండి. చూసావా బ్లడ్? దయ్యం పైనుంచి పాకి ఇదిగో ఆ డోర్ మీద నుంచి దిగింది చూడు. చూసావా డోర్ మీద? వాష్రూమ్కి వెళ్ళిందంట. బ్లడ్ ఎండిపోయింది. ఏందిరా చేతికి అండిందని బ్లడ్? అరే బ్లడ్ అని చెప్తే ఏంటంటావు ఏంట్రా? మీ మమ్మీనే పట్టుకెళ్ళింది. మీ మమ్మీ డాడీ ఇద్దరు కనిపించట్లా. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కనిపించట్లేదు ఇంతకి. అరే బ్లడ్ అంటుకుని ఎండిపోయింది చూసావా? చేతికి అంటుతుందా? అంటిందా నీకు? స్మెల్ బ్లడ్ స్మెల్ వస్తుందా? ఏ అశ్విని ఎత్తంటే ఏదే? ఏ నిత్య బద్రి పైన అక్క అక్క దయ్యం ఉంది. పిల్లలందరూ నిజంగానే దయ్యం ఉందేమో అని భయపడ్డారు. కానీ మేము ఇంట్లోకి వెళ్ళగానే చూసాము ఏంటా బ్లడ్ మార్క్స్ ఉన్నాయి అన్నీ అని. తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు ఇక్కడ ఏదో షార్ట్ ఫిలిం షూటింగ్ జరిగిందంట. అవి క్లీన్ చేయకముందే మేము లోపలికి వెళ్ళాము. సో పిల్లలకి తర్వాత చెప్పాము ఇక్కడ షూటింగ్ జరిగింది, మీ మీద ప్రాంక్ చేసాము అని. సో తర్వాత అయితే ఇలా ఫైర్ క్యాంపులు అవి వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎర్లీ మార్నింగ్ కొద్దిసేపు పిల్లలు బయట లాన్లో ఆడుకున్నారు. తర్వాత అందరం కలిసి ఎవరింటికి వాళ్ళు బ్యాక్ అయిపోయాము. సో మీకైతే ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.